శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాము. 5, 6 శ్లోకాలు ఆ, వివరించుకుందాము. మూడవ శ్లోకంలో భగవానుడు నిష్కామ కర్మ యోగం ఆచరించడానికి సులభంగా ఉండి సాధకులను తేలికగా పరమాత్మకి దగ్గర చేస్తుందని చెప్పారు. 4వ శ్లోకంలో భగవానుడు జ్ఞాన కర్మయోగాలలో ఏ ఒక్కదాన్నైనా పరిపూర్ణంగా ఆచరించిన వాడు 2 మార్గాల యొక్క ఫలితాన్ని పొందుతాడని చెప్పారు. ఇప్పుడు 5వ శ్లోకంలో జ్ఞానయోగము యొక్క ఫలము మరియు కర్మయోగము యొక్క ఫలము మోక్షమే అని చెప్తున్నారు. 5వ శ్లోకం ఏంటో చూద్దాము. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాము. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. జ్ఞాననిష్ఠులైన సన్యాసులు ఏ స్థానాన్ని అంటే మోక్షాన్ని పొందుతున్నారో నిష్కామ కర్మయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతున్నారు. ఎవరైతే జ్ఞానయోగాన్ని నిష్కామ కర్మయోగాన్ని ఒకే ఫలితం ఇచ్చేవిగా గుర్తిస్తారో వారే నిజమైన వివేకవంతులని, వారే యథార్థాన్ని దర్శిస్తున్నారని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. ఈ లోకంలో నిజమైన వివేకవంతుడెవరో భగవానుడు చెప్తున్నారు. ఎవరైతే జ్ఞానయోగము కర్మయోగము రెండూ ఒకే ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకుంటారో వారే పరమార్థాన్ని ఎరిగిన వారని చెప్తున్నారు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, సాంఖ్యయోగము ఆచరించేవారు ఏ స్థానాన్ని పొందుతున్నారో అంటే మోక్షము, తత్ యోగైః అపి గమ్యతే, కర్మయోగులు కూడా అదే స్థానాన్ని పొందుతున్నారు. ఇక్కడ యోగైః అంటే కర్మయోగులని అర్థము. ఏకం సాంఖ్యం చ యోగం చ, సాంఖ్యయోగము కర్మయోగము రెండింటి ఫలితము ఒకటే. యః పశ్యతి సహ పశ్యతి, ఎవరైతే ఇలా తెలుసుకుంటారో వారు యథార్థాన్ని తెలుసుకున్నవారు. అర్జునుడు తనకు కర్మ సన్యాస యోగము శ్రేష్టమా లేక కర్మయోగము శ్రేష్టమా అని అడిగిన ప్రశ్నకు భగవానుడు 2 మార్గాలు పరమశ్రేయస్సు కలిగించేవే అయినా అర్జునుడికి కర్మయోగమే శ్రేయస్కరమైనదని 2వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ అర్జునుడు జ్ఞానరహితమైన ఆశ్రమ సన్యాసం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆశ్రమ సన్యాసము స్వీకరించిన వారు గురువును ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసన అనే సాధనలతో జ్ఞాన మార్గంలో ఉంటూ పరిపూర్ణ సన్యాస స్థితికి చేరతారు. 3వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఇదే ప్రశ్న అడిగాడని మనకు అనిపిస్తుంది. ఒకవేళ సాంఖ్యయోగమే మోక్షాన్ని ప్రసాదిస్తే నన్ను ఈ ఘోరమైన యుద్ధము ఎందుకు చేయమంటున్నావని కృష్ణుడిని అడిగాడు కదా. కానీ అప్పుడు అడిగిన ప్రశ్న జ్ఞాన విహితమైన పరిపూర్ణ సన్యాసము లేదా సాంఖ్యం గురించి. 2వ అధ్యాయంలో భగవానుడు బోధించిన సాంఖ్యయోగము ఆచరించడానికి పరిపూర్ణ జ్ఞాన ప్రాప్తి అవసరము. అటువంటి జ్ఞానము అర్జునుడికి ఇంకా లేదు గనక కర్మయోగము ఆచరించమని చెప్పారు. అందుకే అర్జునుడు తనకు పరిపూర్ణ జ్ఞానయోగ అర్హత లేకపోయినా ఆశ్రమ సన్యాసమునకు అర్హత ఉందని భావించి ఈ ప్రశ్న అడిగాడని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ భగవానుడు అర్జునుడికి ఆశ్రమ సన్యాసము కన్నా కూడా నిష్కామ కర్మయోగమే శ్రేష్టమని చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో మనస్సు నిలిపి సాధన చేయాలంటే దానికి తగ్గ చిత్తశుద్ధి చాలా అవసరము. అది లేనప్పుడు ఎంత సాధనైనా వ్యర్థమే అవుతుంది. అందుకే భగవానుడు అర్జునుడిని, తద్వారా మనను కూడా ముందు కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందమని బోధిస్తున్నారు. అంటే
సాంఖ్యయోగము కర్మయోగము ఆచరణ పరంగా వేరైనా అవి రెండూ చేర్చే గమ్యము ఒక్కటే. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు వివేకవంతులని చెప్తున్నారు. మోక్షానికి సాంఖ్యయోగమే మేలని భావించిన అర్జునుడికి పరమప్రాప్తికి సాంఖ్యయోగము కర్మయోగము రెండూ గొప్ప సాధనలే అని బోధిస్తున్నారు. పూర్తి సన్యాసము చాలా నిష్టలతో కూడి ఉండి లక్ష్య సాధన అంత తేలికగా ఉండదు. కానీ కర్మయోగములో సాధకులు గృహస్థాశ్రమంలో ఉంటూనే సమత్వ బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధులతో నిస్వార్థంగా కర్మలను ఆచరించినప్పుడు వారు చిత్తశుద్ధి పొంది జ్ఞాన ప్రాప్తికి సిద్ధమవుతారు. క్రమంగా ధ్యానముతో పరమాత్మ పైన దృష్టి పెట్టి వారి లక్ష్యాన్ని పొందగలుగుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు యథార్థాన్ని దర్శిస్తున్నారని చెప్తున్నారు. సాంఖ్యయోగము కర్మయోగము వేరువేరు మార్గాలే, కానీ అవి చేర్చే లక్ష్యము ఒకటే. అందుకని సాధకులు వారి మనస్తత్వానికి జీవనానికి తగ్గట్టుగా సాధనా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గంలో సందేహాలు విడిచిపెట్టి సంపూర్ణంగా ప్రయత్నించినప్పుడు పరమాత్మని పొందగలుగుతారు. మానవుడు తన వివేకంతో తన పరమ లక్ష్యము పరమాత్మే అని గుర్తించి దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. సాధకులు ఇటువంటి దృష్టిని అలవాటు చేసుకోవాలని భగవానుడు ఈ శ్లోకంలో బోధిస్తున్నారు. ఇంకా 6వ శ్లోకంలో భగవానుడు కర్మయోగం సహాయం లేకుండా ఎవరు జ్ఞాననిష్ట పొందలేరని చెప్తున్నారు. 6వ శ్లోకం చూద్దాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఓ అర్జున, నిష్కామ కర్మ యోగము యొక్క సహాయం లేకుండా పరిపూర్ణ సన్యాసము పొందడము చాలా కష్టము. నిష్కామ కర్మ యోగమును చక్కగా ఆచరిస్తూ పరమాత్మ యొక్క తత్వమును తెలుసుకొని మననము చేసే కర్మయోగి పరమాత్మను శీఘ్రంగా పొందగలుగుతున్నాడు. ఈ శ్లోకంలో భగవానుడు నిష్కామ కర్మయోగం ద్వారా పరిపూర్ణ జ్ఞాన నిష్ఠను పొందిన వారు సంపూర్ణ సన్యాసమును శీఘ్రంగా అందుకోగలుగుతారని చెప్తున్నారు. ఈ శ్లోకం యొక్క పద విభజన కూడా చూద్దాం ఒకసారి. సన్యాసః తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. సో ఇప్పుడు సన్యాసః తు మహాబాహో, ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, కానీ అర్జున పరిపూర్ణ సన్యాసము దుఃఖం ఆప్తుం అయోగతః నిష్కామ కర్మ యోగానుష్ఠానము లేకుండా పొందడం కష్టము. యోగయుక్తః ముని బ్రహ్మ నిష్కామ కర్మ యోగముతో కూడిన తత్వమననశీలి నచిరేణ అధిగచ్చతి శీఘ్రముగా పరిపూర్ణ సన్యాసాన్ని అందుకుంటాడు. ఇక్కడ సన్యాసాన్ని అందుకోవడం అంటే పరిపూర్ణ ఫలం, అది మోక్షము. ఇక్కడ భగవానుడు జ్ఞాననిష్టను పొందడానికి కర్మయోగము యొక్క అవసరాన్ని వక్కాణిస్తున్నారు. ఉపనిషత్తుల ప్రకారము నిష్కామ కర్మ యోగానుష్ఠానము చేసిన వారికి మాత్రమే సన్యాసాశ్రము సిద్ధిస్తుందని చెప్తున్నారు. మానవుడు తన పరమ లక్ష్యమైన మోక్షము పొందాలంటే కేవలం సన్యాస అర్హత సరిపోదని గట్టిగా నొక్కి చెప్తున్నారు. సన్యాస అర్హత వచ్చినా లక్ష్యం సిద్ధించాలంటే కఠినమైన నిర్గుణోపాసన, యమ నియమాది సాధనలు ఎంతో అవసరము. కేవలము వీటితో లక్ష్యము సాధించాలంటే చాలా కాలం పడుతుందని సిద్ధపురుషులు చెప్తారు. అందుకే ముందు కర్మయోగానుష్ఠానముతో ఈ యమ నియమాదులు మొదలైన సాధనలకు కావలసిన చిత్తశుద్ధి పొంది తత్వ విచారణ చేసిన మునులకు లక్ష్యము అతి త్వరగా సిద్ధిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ జ్ఞానసిద్ధికి కావాల్సిన చిత్తశుద్ధి లేకుండా సన్యాసాశ్రమంలోకి ప్రవేశించినా అక్కడ నిలవడం కష్టమని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో తొందరపడకూడదని స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో నిరాటంకంగా ప్రయాణించాలంటే ముందు విధించిన కర్మలను సమత్వ బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధితో నిస్వార్థంగా ఆచరిస్తూ జ్ఞాన ప్రాప్తికి ప్రయత్నించాలి.
నిష్కామ కర్మయోగం ద్వారా సాధకులు లోకంలో వచ్చే సుఖ దుఃఖాలకు చలించకుండా ఉండడం, అలాగే రాగద్వేషాలకు భయక్రోధాలకు లోనవ్వకుండా ఉంటూ జ్ఞానము యందు స్థిరంగా ఉండడం అలవాటు చేసుకుంటారు. ఇట్లా ఉండే స్థితప్రజ్ఞులు మాత్రమే జ్ఞానము సిద్ధించుకొని లక్ష్యము పొందగలుగుతారు. ఒకసారి 2వ అధ్యాయంలో చెప్పిన స్థితప్రజ్ఞని లక్షణాలను కూడా గుర్తు చేసుకోగలరు. అందుకే భగవానుడు అర్జునుడిని మన వంటి సాధకులను కూడా హెచ్చరిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో తొందర పడకుండా సాధకులు వివేకంతో కర్మయోగాన్ని ఆచరిస్తూ సంసారం పట్ల, సమాజం పట్ల వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకొని విచారణ చేసి ధ్యానము సహాయంతో జ్ఞానము యందు స్థిరంగా ఉంటూ లక్ష్యాన్ని పొందమని ఉపదేశిస్తున్నారు. అందుకే 3వ వాక్యంలో ఈ విధంగా సాధన చేసే ముని అంటే మననశీలి శీఘ్రంగా జ్ఞానసిద్ధిని పొంది లక్ష్యాన్ని సాధిస్తున్నాడని చెప్తున్నారు. ఇక్కడ ముని బ్రహ్మ అంటే సన్యాసాశ్రమములో నిమగ్నమై ఉన్న కర్మయోగి అని అర్థము. అర్జునుడిని కూడా తన కర్మను నిష్కామంగా ఆచరిస్తూ ఒక తత్వమననశీలిగా ఉండమని బోధిస్తున్నారు. సన్యాసాశ్రమానికి కర్మయోగము ఒక ఆధారం లాంటిదని చెప్తూ ఇంకా 7వ శ్లోకంలో ఒక కర్మయోగి తత్వమననశీలి ఎట్లా ఉండాలో అంటే తత్వమననశీలిగా ఎట్లా ఉండాలో చెప్తున్నారు. అది వచ్చే భాగంలో చూద్దాము. ఒకసారి ఈ 2 శ్లోకాలను గుర్తు చేసుకుందాము. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి.